హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. ప్రముఖ నటి, నిర్మాత కంగనా రనౌత్ పై చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో కుల్విందర్ కౌర్ అనే ఒక లేడీ సిఐఎస్ఎఫ్ జవాన్ దాడి చేయడంతో పాటు దుర్భాషలాడిన సంఘటన జరిగింది. మొదట ఇది సెక్యూరిటీ చెక్ లో భాగంగా తలెత్తిన వివాదంగా పరిగణించినా తర్వాత దీని వెనుక బలమైన వివాదాస్పద అంశం వెలుగు చూసింది. కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచి తిరిగి ఢిల్లీ వచ్చే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటన వెనుక ముఖ్య కారణం ఆ లేడీ జవాన్ వాదన ప్రకారం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాలు, ఆందోళనల తీవ్రత తెలిసిందే. అందులో పంజాబ్ కి చెందిన సర్దార్ రైతులే ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. అందులో తన తల్లి కూడా పాల్గొందని, అలాంటి ఉద్యమంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలే తన కోపానికి కారణమని తెలిపింది. అసలు రైతుల కన్నా డబ్బు కోసం వచ్చిన కిరాయి మనుషులే అక్కడున్నారని, కంగనా రనౌత్ చేసిన చీప్ కామెంట్స్ కి నిరసనగానే ఆగ్రహానికి లోనే దాడి చేసినట్లు తెలియవచ్చింది. బాలీవుడ్ నుండి మొదలై పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్, నెపోటిజం సపోర్ట్ లేకపోయినా ఒంటరిగా తన టాలెంట్, పట్టుదల, తెగువతో బాలీవుడ్ మాఫియా వేధింపులు, ఖాన్ కపూర్ల ఆధిపత్యాన్ని తట్టుకుని నిలదొక్కున్న ధీర వనిత. సాధారణంగా ఈ ధిక్కార, పోరాట స్వభావం ఉన్నవాళ్లు లెఫ్టిస్ట్ ఐడియాలజీ వైపు మొగ్గు చూపుతారు. కానీ కంగనా మాత్రం దానికి భిన్నంగా భారతీయత, దేశభక్తి, జాతీయవాద భావజాలం నిండిన ఫైర్ బ్రాండ్ గా ముద్రపడింది. జేఎన్యూ లెఫ్టిస్ట్ రాడికల్ టుకుడే బ్యాచ్ ఘర్షణలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రేరేపిస్తున్న అనేక దేశ విచ్ఛిన్న, హిందూ వ్యతిరేక అంశాలపై నిర్భయంగా తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తూ వస్తుంది. ఈ క్రమంలో బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి తన ముందు నుంచి వెళుతున్న క్రమంలో డ్యూటీలో ఉన్న ఒక జవాన్ తన వ్యక్తిగత కక్ష కారణంగా కంగనాపై దాడి చేయడం ఖండించతగ్గ ఘోరం, దండించతగ్గ నేరం కూడా. ఆ తర్వాత ఢిల్లీ చేరుకున్న కంగనా సదరు జవాన్ పై సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడంతో ఆమెపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఏదో సినిమాల్లో చూపినట్లు లాఠీలు, ఆయుధాలు పట్టుకున్న ప్రతి పోలీసు జవాను ఇలాగే ఇగోలు, వ్యక్తిగత ఆగ్రహానికి లోనై దాడులు మొదలు పెడితే వ్యక్తుల రక్షణ, శాంతి భద్రతలు ఎంత దారుణంగా మారతాయో గమనించండి. గతంలో ఎల్టీటీఈకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీపై కూడా సైనిక వందనం చేస్తూ ఒక శ్రీలంక నేవీ జవాన్ దాడి చేయడం చరిత్రలో నిలిచిపోయింది. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై ఎవరి అభిప్రాయం మేరకు వారు మాట్లాడతారు. అది నచ్చకపోతే మాటల ద్వారా ఖండించవచ్చు లేదా శాంతియుతంగా నిరసన తెలుపవచ్చు. కానీ ఇలా బాధ్యతాయుతమైన రక్షణ కల్పించవలసిన ఒక జవాను విచక్షణ కోల్పోయి జనాలపై దాడి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇలాంటి మరిన్ని వార్తా కథనాలపై ఆసక్తి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys. Hi friends. Please subscribe to Surya Toons YouTube channel.